నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. స్వప్నకు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే సీతాలు మాత్రమే తనకు సహాయం చేస్తుందని అనుకున్నాడు విజయ్. తర్వాత ఏమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటి ముందు కారాగిన తక్షణం సీతాలు దిష్టి తీయడానికి ఎర్ర నీళ్లు ఉన్న తాంబాణం తీసుకొచ్చి ఇద్దరికి దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్ళింది. తర్వాత స్వప్నికను దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్న తర్వాత బాగున్నారా అల్లుడు గారు అని భుజాల చుట్టూ కొంగు వేసుకుని విజయ్ను పలకరించిన సీతాలు స్వప్నికని అక్కడ సోఫాలో కూర్చోబెట్టింది. ఆమె అల్లుడు గారు అని పిలవడం విన్నా విజయ్కు భలే గమ్మత్తుగా అనిపించింది. ఏంటమ్మా ఇది, ఎలా నడిపావు? అమ్మో, ఎన్ని దెబ్బలు తాకాయో! అయినా నీకు కారు బాగా నడపడం వచ్చు కదా, ఇలా ఎలా అయిందమ్మా అని బాధగా అడిగింది సీతాలు. దానికి చిన్నగా నవ్విన స్వప్నిక, లేదు సీతాలు, నేను బాగానే నడిపాను, కానీ దాని బ్రేక్స్ సరిగా లేక ముందున్న చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి ఢీ కొట్టాను అంతే అని సింపుల్గా అంది స్వప్నిక. ఏంటి, బ్రేకులు పని చేయలేదా అని ఆశ్చర్యంగా అడిగింది సీతాలు. అదేం లేదు సీతాలు, ఆ టైంలో పడలేదు అంతే అని ఈజీగా చెప్పింది స్వప్నిక. మళ్ళీ వాళ్ళ ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు విజయ్. అంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఇంత ఈజీగా చెప్పింది, మొత్తానికి స్వప్నిక మామూలు అమ్మాయి కాదు అని మనసులో మళ్ళీ అనుకున్నాడు విజయ్. కారు డ్రైవర్ వాళ్ళ లగేజ్ని తీసుకువెళ్ళి పైన స్వప్నిక రూమ్లో పెట్టాడు. అది చూసిన సీతాలు గాబరాగా, పైకెందుకు, ఇక్కడ కింద ఉంటే బాగుంటుంది కదా అని అన్నది. దానికి ఏం కాదని చెప్తూ, పర్వాలేదు సీతాలు, ఆయన ఉంటారు కదా, నో ప్రాబ్లం అని అంది స్వప్నిక. దాంతో సీతాలు ముసిముసి నవ్వులు నవ్వుతూ, అలాగైతే మరీ మంచిదే కదా అని అంది. అప్పుడు సీతాలు అలా ఎందుకు అందో అర్థమైన స్వప్నిక బుగ్గలు గులాబీ రంగులోకి మారాయి. తను ఏం చెప్తుందని ఆతుతగా ఎదురు చూస్తున్న విజయ్కి ఆమె అలా అందంగా కనిపించింది. అప్పుడే అతను సీతాలతో, సీతాలు కాఫీ తీసుకునిరా, నేను స్వప్నికను తీసుకుని పైకి వెళ్తాను అని అన్నాడు విజయ్. ఆమెను మెల్లిగా మెట్లు ఎక్కించాలని ట్రై చేసిన విజయ్ కానీ నొప్పులు పూర్తిగా తగ్గకపోవడంతో ఆమె కొంచెం ఇబ్బంది పడగా వెంటనే స్వప్నికను అమాంతం తన 2 చేతులతో ఎత్తుకున్నాడు విజయ్. దాంతో కంగారు పడ్డ స్వప్నిక, ఏయ్ విజయ్, ఏంటిది, దింపు నన్ను, చూడు అక్కడ సీతాలు చూస్తుంది, తను చూస్తే అని గుసగుసగా కసురుకుంది స్వప్నిక. గుండెలకి దగ్గరగా ఉన్న ఆమె ఎర్రని పెదవులు కదులుతూ ఉంటే నిన్న ఉదయం ఆమె తన పెదవులపై పెట్టిన గాఢమైన ముద్దు గుర్తొచ్చి ఆమె ముఖాన్ని తదేకంగా చూస్తూ మెట్లు ఎక్కాడు అతను. ఆ చూపుల్లో ఏం మ్యాగ్నెటిక్ పవర్ ఉందో తెలియదు కానీ తను అలాగే అతన్ని చూస్తూ ఉండిపోయింది. అలాగే ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు ఇంటెన్స్గా చూస్తూ పై గదిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరినీ అలా చూసిన సీతాలు, భగవంతుడా, నా తల్లిని చల్లగా చూడు అని తనకు తెలిసిన దేవుళ్ళందరికీ మనసులో దండం పెట్టుకుంది. గదిలో దిగబెట్టి ఆమె బెడ్ని సవరించి పడుకోమని చెప్పాడు విజయ్. ఇంతలో అతను ఉదయం అటు ఇటు తిరగడంతో విజయ్కి కొంచెం ఉక్కగా ఉంది. స్నానం చేయాలి అని ఆలోచించాడు. అతని మనసులో ఆలోచన తెలిసిన స్వప్నిక కబోర్డ్ తెరిచి అందులో నుండి ఒక టవల్ నైట్ ప్యాంట్ తీసి ఇవ్వగా టవల్తో పాటు నైట్ ప్యాంటును చూసిన విజయ్ ఆశ్చర్యపోయాడు. ఇది నైట్ ప్యాంటు అని అడిగాడు విజయ్. ఇది మా నాన్నగారి ప్యాంట్ అండి, వేసుకోండి అని అంది స్వప్నిక. అతను బాత్రూంలోకి వెళ్ళగానే తన బెడ్ పైన పడుకుంది స్వప్నిక. స్నానం చేసి వచ్చిన విజయ్ డ్రెస్సింగ్ టేబుల్ పై ఫేవరెట్ పెర్ఫ్యూమ్ ఎలాగూ ఉంటుంది కాబట్టి దాన్ని వెళ్ళి వేసుకున్నాడు. ఇంతకుముందు వచ్చిన ఇల్లు కాబట్టి అతనికి ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. స్వప్నిక తన హెయిర్తో తంటాలు పడుతుంటే విజయ్ దగ్గరగా వెళ్ళి, ఏయ్ ఒక్క నిమిషం ఆగు, నన్ను పిలిస్తే నేను రానా అని చిన్నగా మందలించాడు విజయ్. ఆమె హెయిర్ మొత్తాన్ని ఓ వైపు అని రబ్బర్ బ్యాండ్ పెట్టాడు. ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంత పెద్ద జుట్టు అవసరమా అని అడిగాడు విజయ్. ఆ మాటలు విన్న ఆమె అతని వైపు తల తిప్పి చూడగా ఫోర్ హెడ్కి 2 వైపులా వేలాడుతున్న కర్టెన్ బ్యాంగ్స్తో ఆమె ముఖం చూడ చక్కగా కనిపించింది. ఆ జుట్టును కూడా పక్కకి దువ్విన విజయ్, అమ్మాయి అని సీతాలు పిలవగానే ఇద్దరు అటువైపు చూశారు. చాలా దగ్గరగా నిలబడి ఉండటం స్వప్నిక చెంపలు ఎర్రగా కందిపోవడం చూసిన సీతాలు చిన్నగా నవ్వుతూ అక్కడే ఆగిపోయింది. సీతాలు, రా, ఆగిపోయావేం, మా అమ్మలాగే నువ్వు అని నవ్వుతూ పిలిచాడు విజయ్. లోపలికి కాఫీ తీసుకొచ్చిన సీతాలు,
కింద కూర్చోగా విజయ్ స్వప్నికకు కాఫీ తాగించాడు. తర్వాత ఆమెను బెడ్ పైన పడుకోబెట్టాక స్వప్నిక అతన్ని చూసి, విజయ్ నేను కూడా స్నానం చేయాలా? నాకు కూడా చాలా ఉక్కగా ఉంది అని అంది స్వప్నిక. ఓకే పద, నేను నిన్ను బాత్రూంలో దిగబెడతాను అని అమాంతం ఎత్తుకుని వాష్రూమ్కి తీసుకువెళ్ళాడు విజయ్. సీతాలు సిగ్గుతో తల వంచుకోగా, అయ్యో విజయ్ దింపండి ప్లీజ్ అంటే ఎత్తుకుంటున్నారు. ముందు సీతాలుని పిలవండి, తను హెల్ప్ చేస్తుంది అని అంది స్వప్నిక. చేసేదేం లేక విజయ్ బయటకొచ్చి సీతాలను లోపలికి పంపించాడు. ఆ రూమ్ నుండి బయటకు వచ్చాక బాల్కనీలో నిలబడ్డ విజయ్ అక్కడ ఎదురుగా చుట్టూ పచ్చని గడ్డితో లాన్ ఉండగా మధ్య మధ్యలో రకరకాల పూల చెట్లు ఉండి అవి కూడా ఒక పద్ధతి ప్రకారం పెరుగుతూ కనిపించాయి. ఆ బాల్కనీలో టీపాయ్ 4 చైర్స్ వేసి ఉండగా ఎదురుగా 2 కొబ్బరి చెట్ల మధ్య నుంచి నిండు చందమామ అందంగా కనబడుతూ ఉంది. ఇంతలో సీతాలు స్వప్నికను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. లేత గులాబీ రంగు నైట్ డ్రెస్లో బార్బీ బొమ్మలా కనపడుతున్న ఈ స్వప్నికను చూస్తే CEO స్వప్నిక ఈమెనా అని అనిపిస్తుంది. అతను ఆమెను తదేకంగా చూస్తుంటే స్వప్నిక సిగ్గుతో కళ్ళు దించుకుంది. ఏంటి తను ఆ చూడటమేంటి తినేసేలా అని మనసులో అనుకుంది స్వప్నిక. అవును, నేనొక క్వశ్చన్ అడగనా అని సీరియస్గా అడిగాడు విజయ్. తలెత్తిన స్వప్నిక ఏంటన్నట్టు చూసింది. అసలు నువ్వు ఆ రోజు వెళ్ళేటప్పుడు అంత ఇదిగా కిస్ చేశావు ఎందుకు అని ఇంటెన్స్గా అడిగాడు విజయ్. నేనా మిమ్మల్ని? అబ్బా ఎందుకే ఆ ప్రశ్న, మనం బ్రతికి బయటపడ్డాం అదే చాలు అని ఇబ్బందిగా కదులుతూ అంది స్వప్నిక. ఓ అలాగా, నువ్వు రోజు ఒక కిస్ ఇస్తానంటే అలాంటి ప్రమాదాలకెన్నిటికైనా నేను బీ రెడీ అని హుషారుగా చెప్పాడు విజయ్. ఒక్కసారి అతని నోటిని తన చేత్తో మూసి, చచా ఏం మాటలవి, ఎప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు అని కోపంగా అంది స్వప్నిక. సరే మరి చెప్పు అని ఆమెను చూస్తూ మళ్ళీ అడిగాడు విజయ్. అతని చూపులు ఆమె ముఖాన్ని స్కాన్ చేస్తూ ఉంటే అప్పటి వరకు పసిమి ఛాయలో ఉన్న స్వప్నిక ముఖం ముద్దమందారంలా ఎర్రగా మారింది. ఎందుకంటే అని చెప్పడానికి పదాల కోసం వెతుక్కుంటూ ఉంది స్వప్నిక. తల కిందికి వంచింది. ఆ కొబ్బరి చెట్టు చాటు నుండి కనిపించని చంద్రబింబంలా ఆమె ముఖం కూడా కదులుతున్న ముంగుర్ల మాట నుండి అతన్ని ఊరిస్తూ కనపడింది. అసలు స్టేట్స్లో ఉంటూ ఒక బిజినెస్ టైకూన్ అయిన నేను ఈ అమ్మాయి వల్ల పరాగ్గా పడిపోయాను. ఆమెని తను పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్న ఇంటెన్షన్ వేరు, తన వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. కానీ ఈ వారంలో ఆమె అంటే ఏంటో కొద్దిగా తెలుస్తుంది అని ఆలోచిస్తున్న అతను అప్రయత్నంగా స్వప్నిక ముఖంపై పడిన వెంట్రుకలను మెల్లిగా జరిపాడు. తలెత్తిన ఆమె కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. ఇంతలో కింది నుండి సీతాలు, అమ్మా వంటైంది కిందికి రండి అని పిలవగానే ఈ లోకంలోకి వచ్చిన విజయ్, హా వెళ్దాం పద అని చేతులు చాచాడు విజయ్. ఆశ్చర్యంగా చూసిన స్వప్నిక ఏంటి అని అడిగింది. ఆమె మాటలు పూర్తి కాకముందే విజయ్ తన 2 చేతులతో ఆమెని ఎత్తుకున్నాడు. విజయ్ ప్రతిసారి ఇలా ఎత్తుకుంటూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని చిరుకోపంగా అంది స్వప్నిక. దానికి చిన్నగా నవ్వుతూ, ఏమనుకుంటారు, వైఫ్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు అని అనుకుంటారు అంతే అని అన్నాడు విజయ్. భోజనం అయ్యాక ఇద్దరూ రూంలోకి వెళ్ళిపోగా స్వప్నిక బెడ్ పైన పడుకుని ఉంటే ఆమె ఫ్రాక్చర్ అయిన చేతి కింద దిండును పెట్టి మెల్లిగా పడుకోబెడతాడు విజయ్. రేపు మనం ఫంక్షన్కి వెళ్ళాలి, కావ్య మురళి వల్ల ఎంగేజ్మెంట్ గుర్తుంది కదా అని అడిగింది స్వప్నిక. అది గుర్తొచ్చిన విజయ్, వెళ్ళక తప్పదా, నిన్ను చూస్తే ఇలా ఉన్నావు, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది అని అన్నాడు విజయ్. వేరే ఏదైనా అయితే నేను కూడా వెళ్ళకపోయేదాన్ని, కానీ కొన్నేండ్లుగా వాళ్ళు నా రూమ్మేట్స్, తర్వాత ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాము, మళ్ళీ మన పెళ్ళయ్యాక మొదటి ఫంక్షన్ ఇది, వెళ్ళకపోతే బాగోదని అని నసుకుతూ చెప్పింది స్వప్నిక. రూమ్మేట్స్ అన్న ఆమె మాటలు అతని చెవిలో పదే వినిపించాయి. ఎందుకంటే సంతానం కూడా భరత్ వీళ్ళ రూమ్మేట్ అన్న సంగతి చెప్పాడు. భరత్ గురించి అడగాలని నోటిదాకా వచ్చినా అతను అడగలేకపోయాడు. ఎందుకంటే అతని సంస్కారం అడ్డొచ్చింది. సరే నువ్వు చెప్పిన పాయింట్ బాగానే ఉంది, వెళదాం, పడుకో, ఇప్పుడు జాగ్రత్తగా పడుకో, చేయి మీద బరువు మాత్రం వేయకు అని అన్నాడు విజయ్. ఆ డబుల్ కాట్ పైన ఇద్దరి మధ్యలో దిండ్లు పెట్టి మరో దిండుపై చేయిని పెట్టుకుని పడుకుంది స్వప్నిక. ఎడమ చేయి కాబట్టి ఖచ్చితంగా విజయ్ వైపు తిరిగి పడుకోవాల్సి వచ్చింది. లేత నీలిరంగు బెడ్ ల్యాంప్ కాంతి ఆ రూమ్లో వెన్నెల్లా కనపడుతూ ఉంటే ఏసీ గాలికి
చుట్టూ ఉన్న కర్టెన్స్ ఎగురుతూ ఉన్నాయి. విజయ్కి ఆ ఇంట్లో అది 2వ రాత్రి. కళ్ళు మూసుకున్న విజయ్కు నిద్ర రావడం లేదు. మెడిసిన్ మత్తులో స్వప్నిక నిద్రపోయింది. లేచి రూమ్లో అటు ఇటు తిరిగిన అతను బయటకు వచ్చాడు. సీతాలు డైనింగ్ టేబుల్ సదురుతూ ఉంది. విజయ్ కిందికి రావడం చూసిన సీతాలు, ఏంటి బాబు నిద్ర రావడం లేదా అని అడిగింది. దానికి కొంచెం మూడీగా ఉన్నట్టు తల ఊపిన విజయ్, అవునమ్మా నాకు నిద్ర రావడం లేదు అని అన్నాడు విజయ్. అతడు అమ్మ అని పిలిచేసరికి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు స్వప్నిక కూడా తనని అలా పిలవనే లేదు. ఏమైంది బాబు, ఏదైనా ఇబ్బందా? కాఫీ తాగుతావా, తీసుకురానా అని అడిగింది సీతాలు. థ్యాంక్ యూ సీతాలు, మంచి మాట గుర్తు చేశావు. ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని హాల్లో కూర్చున్నాడు విజయ్. వంట రూమ్లోకి వెళ్ళింది సీతాలు. ఇంతలో అతనికి సంతానం నుండి ఫోన్ రాగా లిఫ్ట్ చేశాడు విజయ్. సారీ యాక్సిడెంట్ చేసింది ఎవరో ఇంకా తెలియటం లేదు. కాకపోతే దీని వెనుక ఏదో స్ట్రాంగ్ కాజ్ ఉండి ఉంటుంది అని అన్నాడు. అది సరే, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మన ఇంటి ముందున్న సెక్యూరిటీకి టీ పోసిన టీ కొట్టు గురించి కనుక్కున్నావా లేదా అని అడిగాడు విజయ్. అవును సార్, నేను కనుక్కున్నాను. కాకపోతే మీరు చెప్పినట్టుగా అక్కడ ఏ టీ కొట్టు లేదు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఈరోజు మార్నింగే దాన్ని తీసివేశారని తెలిసింది అని చెప్పాడు సంతానం. ఆ మాటలు విన్న విజయ్, ఏంటి వీళ్ళ నెట్వర్క్ ఇంత స్పీడ్గా ఉందా అని ఆశ్చర్యపోయాడు. సరే సంతానం, ఇప్పటివరకు నువ్వు దేంట్లోనూ ఫెయిల్ కాలేదు. అలాంటిది ఈ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యావో నాకు మాత్రం అర్థం కావడం లేదు. ఒక్కసారి నువ్వు సీరియస్గా ఆలోచించు. మరి ఎప్పుడూ లేనిది అది మన ఇంటికి ఎవడో ఒకడు వచ్చి బ్రేకులు తీసేయడం ఏంటి? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఇంకా నిద్రపోతున్నావా? తొందరగా కనుక్కుంటే బాగుంటుంది. లేకపోతే మేడం ప్రాణాలు డేంజర్లో పడతాయి. అప్పుడు ఏదైనా జరగరానిది జరిగితే నేను మాత్రం ఎవ్వరిని క్షమించను అని సీరియస్గా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు విజయ్. అప్పుడే అక్కడికి కాఫీ కప్పు పట్టుకొని వచ్చిన సీతాలు ఈ మాటలన్నీ విని అయోమయంలో పడిపోయింది. ఒక్కసారి విజయ్ ముందుకు వచ్చి, ఏంటి బాబు, మన అమ్మాయి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయా? కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయా? నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఇన్ని రోజులు తను ఎవరికీ తెలియకుండా కష్టపడుతూ ఇక్కడ తలదాచుకుంటుంది. మళ్ళీ ఇలా అని గబగబా ఏదేదో మాట్లాడింది సీతాలు. ఆమె మాటలు అర్థం కాకపోవడంతో ఆశ్చర్యంగా చూశాడు విజయ్. ఏమంటుంది ఈవిడ? స్వప్నిక తలదాచుకుంటుందా? ఎందుకు? తనని చంపడానికి చూస్తున్నారా లేక స్వప్నికను చంపడానికా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని మనసులో అనుకుని సీతాలు వంక చూశాడు విజయ్. సీతాలు, ఏంటి, ఏమన్నావు? తలదాచుకుంటుందా? ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు విజయ్. అంతే గతుక్కుమంది సీతాలు. అది బాబు, మన మన అని చెప్పడానికి వెనక ముందు అయింది. ఆమె దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని, చూడు సీతాలు, స్వప్నిక గురించి నీకేం తెలుసు? ఆమె ఏదో చిక్కుల్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. దయచేసి ఆమె గురించి నిజమేంటో నాకు తెలియాలి. అది తెలిస్తే కానీ నేను తనని సేవ్ చేసుకోలేను అని చాలా బాధగా అన్నాడు విజయ్. ఆమెకు ఏం మాట్లాడాలో ఎటూ తోచలేదు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని భయంగా దిక్కులు చూసింది సీతాలు. చూడు, నీకేం భయం లేదు. నువ్వు నాకు పూర్తిగా ఏది దాచకుండా చెప్పు. నేను ఎవ్వరితో చెప్పను. నన్ను నమ్ము అని విజయ్ బ్రతిమలాడాడు సీతాలను. సీతాలు భయంగా ఆలోచనల్లో పడింది. అంతేకాదు సీతాలు, నీకో విషయం చెప్పాలి అని అన్నాడు విజయ్. ఏంటి బాబు అది అని భయంగా అడిగింది సీతాలు. ఈ మధ్య మన ఇంటికి ఇక్కడికి భరత్ వస్తున్నాడా అని అడిగాడు విజయ్. అతని నోటి నుండి భరత్ అన్న పేరు వినిపించగానే సీతాలు వెన్నులో ఒక్కసారి వణుకు పుట్టింది. అది బాబు అది అని నసిగింది సీతాలు. నాకు తెలుసు సీతాలు, వాడు ఇక్కడికి రావడం లేదని. ఎందుకంటే వాడు ఏకంగా అక్కడ మా పిన్ని చుట్టంగా మన ఇంట్లో పడి ఉన్నాడిప్పుడు అని చల్లగా చెప్పాడు విజయ్. ఏంటి, భరత్ అక్కడ మన ఇంట్లో ఉన్నాడా అని భయంగా అవాక్కైంది సీతాలు. విజయ్ మాటలు నమ్మి సీతాలు అసలు నిజమేంటో చెబుతుందా? ఇంతకీ ఏంటా నిజం? విజయ్కి సీతాలు ద్వారా స్వప్నిక లైఫ్ గురించి తెలుస్తుందా? తర్వాత విజయ్ ఎలా రియాక్ట్ అవుతాడు? సీతాలు తన గురించి పూర్తి వివరాలు విజయ్కు చెప్పిందని తెలిస్తే స్వప్నిక ఏం చేస్తుంది? విజయ్ స్వప్నికల జీవితంలో ఎలాంటి మార్పులు ఎదురవుతాయి? వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. విన్న తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి. అంతేకాదు, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.